హలో ఆల్, వెల్కమ్ టు డిజైనింగ్ అండ్ మోర్. నేను తేజు. ఈరోజు మన వీడియోలో నేను వీడియోస్ కోసం ఎలా రెడీ అవుతాను, వెల్స్ కాలేజ్కి వెళ్తే ఎలా రెడీ అవుతాను, ఎప్పుడైనా బయటికి వెళ్తే ఎలా రెడీ అవుతానో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రోడక్ట్స్ అంటూ ఏముండవు, ఫౌండేషన్, కాంపాక్ట్ ఇలాంటివి ఏముండవు. జస్ట్ మినిమమ్ ప్రొడక్ట్స్తోనే చేస్తాను నేను ఎప్పుడు కూడా. అండ్ నా స్కిన్ టైప్ వచ్చేసి ఎక్కువ ప్రొడక్ట్స్ని తట్టుకోలేదన్నమాట. ఎప్పుడైనా పార్టీస్ ఉంటేనే ఫౌండేషన్ లాంటిది పెడతాను, లేకపోతే పెట్టను నేను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్లో ఇప్పుడే కొత్తగా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ఫస్ట్ నా కళ్ళకి ఉన్న ఆభరణాన్ని తీసేస్తున్నాను. నెక్స్ట్ నేను రోజ్ వాటర్ అప్లై చేసుకుంటాను. ఎప్పుడు కూడా క్లెన్జింగ్ అయిన తర్వాత ఫేస్కి నేను రోజ్ వాటర్ అప్లై చేస్తాను. అది డాబర్ గులాబీ రోజ్ వాటర్. రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది స్కిన్కి అది అప్లై చేస్తే. అలా నేను ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసేసుకుంటాను. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ దాన్ని హ్యాండ్స్తో ట్యాప్ చేసుకుంటాను. ఇది నేను నైట్ కూడా ఇదే చేస్తాను. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అండ్ క్రీమ్ కూడా నాది ఇదే, సీతాఫిల్ క్రీమ్ అనమాట. నేను మాయిశ్చరైజర్గా ఇదే యూస్ చేస్తాను. అండ్ ఇంకేం క్రీమ్ కూడా అప్లై చేయను. ఇది నాది చాలా సెన్సిటివ్ స్కిన్, చాలా బాగా యూజ్ అయింది ఇది నాకు. పింపుల్ని తగ్గించడం కానీ, డార్క్ స్పాట్స్ తగ్గించడం కానీ చాలా బాగా యూజ్ అయింది. జస్ట్ లిటిల్ బిట్ తీసుకొని దాన్ని ఫేస్కి అప్లై చేసేసుకొని, ఫేస్ అండ్ నెక్ అప్లై చేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ నేను పౌడర్ వచ్చేసి జాన్సన్స్ బేబీ పౌడర్ యూస్ చేస్తాను. పింపుల్స్ నాకు చాలా ఎక్కువగా ఉండేవి అని చెప్పి నేను వీటికి షిఫ్ట్ అయ్యాను. ఇవి మాత్రం చాలా బాగా వర్క్ అయినాయి నాకు. నెక్స్ట్ నేను దాన్ని పౌడర్ని అలా చిన్న బాక్స్లో వేసేసుకొని పౌడర్ని అప్లై చేసేసుకుంటున్నాను. నేను కాంపాక్ట్ ఫౌండేషన్ లాంటిది డైలీ అప్లై చేయను, బికాజ్ స్కిన్ పాడవుతుంది నాది అని చెప్పి నాకు తెలుసు అనమాట. అందుకని నేను రోజు దాన్ని అప్లై చేయను. జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టి పౌడర్ అప్లై చేస్తాను. నెక్స్ట్ కాజల్ పెడతాను నేను. కాజల్ కూడా ఐటెక్స్ది యూస్ చేస్తాను నేను. అది చాలా బాగుంటుంది. మనకి లిప్స్టిక్ అప్ అండ్ డౌన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ కాజల్ మాత్రం డెఫినెట్గా రోజు యూస్ చేస్తాను. మన ఐస్కి చాలా మంచిది కాజల్. ఎప్పుడైనా మన ఐస్ రెడ్డిష్గా అయినా, వాటర్ వస్తున్నా, కళ్ళు మండుతున్నట్టు అనిపిస్తున్నా కాజల్ పెట్టుకుంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో నేను ఐటెక్స్ కాజల్ యూస్ చేస్తాను. ఎప్పుడైనా బయటకు వెళ్తే లాక్మీ యూస్ చేస్తాను, బట్ డైలీ అయితే మాత్రం ఐటెక్సే యూస్ చేస్తాను. సో దాన్నే నా కింద వాటర్ లైన్కి అప్లై చేస్తున్నాను. దాన్ని పైన కూడా అప్లై చేస్తాను నేను. పైన అప్లై చేయడం వల్ల మన ఐస్ ఫిల్లింగ్గా కనిపిస్తాయి. చాలామంది అప్లై చేయరు, బట్ ఐ ప్రిఫర్ నేను పైన కూడా అప్లై చేస్తాను. ఏం లేదు, జస్ట్ దాన్ని కార్నర్కి పెట్టి కాజల్ని మన ఐస్ క్లోజ్ చేసుకొని కాజల్ని అటు ఇటు చేస్తే పైన వాటర్ లైన్కి కూడా అప్లై అయిపోతుంది. అది అలా అప్లై చేస్తే మన ఐస్ ఫిల్లింగ్గా కనిపిస్తాయి. నెక్స్ట్ నేను లాక్మీ ఐలైనర్ యూస్ చేస్తాను. అది అక్కడ పెట్టుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పి పెట్టేసుకొని వచ్చాను నేను. ఎప్పుడైనా అది ఎలా పెట్టుకుంటానో కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ నా ఆభరణాలను నేను పెట్టేసుకుంటున్నాను నా కళ్ళకి. నెక్స్ట్ చాలామందికి ఎక్కువ మేకప్ ఏం లేకపోయినా లిప్స్టిక్ వేస్తే ఎక్కువ మేకప్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఐమ్ యూజింగ్ రెడ్ కలర్ హియర్. రెడ్ కూడా నేను ఇది అలోవెరా ఉంది దీంట్లో అని చెప్పి నేను రిలయన్స్లో తీసుకున్నాను ఇది. దట్స్ అవర్ ఫైనల్ లుక్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి.